బ్రేకింగ్ న్యూస్ బీసీ బిల్లు అమలుకై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. ఇప్పటికే ప్రత్యేక రైలు విమానాల్లో కార్యకర్తలు నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటు సెషన్స్ జరిగే సమయంలోనే ఈ ధర్నా జరగనుంది. దీని ప్రభావం లోక్సభ సమావేశంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ సంఘ నాయకులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఈ రోజు అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ అయితే సిద్ధమైంది. మరి బీసీ రిజర్వేషన్ పై ఈ రోజు ఎలాంటి డిమాండ్ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హలో బీసీ చలో ఢిల్లీ పేరు మీద పెద్ద ఎత్తున ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర టీ కాంగ్రెస్ నేతలంతా కూడా మహాధర్నా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న మొన్న కూడా భారీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లంతా కూడా చిన్న లీడర్ నుంచి మంత్రుల దాకా, సీఎం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఎలా అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నటువంటి 42% రిజర్వేషన్ పైన పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి అనే భాగంలో 3 రోజుల పాటు కూడా పోరుబాట పట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ 3 రోజుల పాటు కూడా పోరుబాట జరగనుంది. ప్రస్తుతం మనం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. మరి కాసేపట్లో జరగబోయేటటువంటి ధర్నాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్కరిగా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూస్తే ఎప్పుడైతే కామారెడ్డి వేదికగా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందో ఆ సమయంలో మొదటిగా చెప్పింది ఏంటంటే కులగణన చేస్తాము, బీసీలందరికీ కూడా, కేవలం బీసీలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన చేసి ఎవరెంతుంటే వాళ్లకు అంత అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కూడా కులగణన నిర్వహించారు. మొత్తం ఇండియాలోనే ఇదొక రోల్ మోడల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2 విడతలుగా కులగణన చేసిన తర్వాత అక్కడ బీసీలు 42% ఉన్నారు అంటూ కూడా రిజర్వేషన్ నంబర్ తేలింది. నంబర్ తేలిన తర్వాత 42% రిజర్వేషన్ కూడా కల్పించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే 42% రిజర్వేషన్కి సంబంధించి మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అయితే దీనికి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 3 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే పెద్ద ఎత్తున కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో పోరుబాట పట్టారు. మొన్న హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైల్లో నేరుగా ఢిల్లీకి వందలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఇక నిన్న ఈరోజు ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున లీడర్లంతా కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎంటైర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఎగ్జాక్ట్గా 11 గంటలకు జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. పెద్ద ఎత్తున 42% అమలు చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం జంతర్ మంతర్ దగ్గర చూడొచ్చు. మరి కాసేపట్లో చేయబోయేటటువంటి ధర్నాకు సర్వం సిద్ధం చేస్తున్నారు. బీసీ 42% రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున టీ కాంగ్రెస్ నేతలు పోరుబాట పట్టినటువంటి పరిస్థితి. అయితే నిన్న పార్లమెంట్ జరిగినటువంటి సమయంలో ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి చర్చ డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం కూడా ప్రకటించారు. ఇక ఇవాళ మరి కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఇక రేపు నేరుగా రాష్ట్రపతిని కలిసి టీ కాంగ్రెస్ బృందం అంతా కలవనుంది. 42% రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ పత్రాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమర్పించనున్నారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విధంగానే ఈ ప్లాన్ మొత్తం చేశారనే చెప్పుకోవచ్చు. ఇక 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. 3 రోజుల పాటు కూడా పోరుబాట పట్టనున్నారు. ఇందులో భాగంగా నిన్న
పార్లమెంట్లో దీనికి సంబంధించి డిస్కషన్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున వాయిదా తీర్మానం చేస్తూ డిమాండ్ చేశారు. ఈరోజు మరి కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నారు. ధర్నాలో వందలాది కార్యకర్తలు కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక రేపు నేరుగా రాష్ట్రపతిని కలిసి ఈ 42% ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి పత్రాలను కూడా అందజేయనున్నారు. మొత్తానికైతే అఖిల ఢిల్లీ మొత్తం కూడా కాంగ్రెస్ నేతలతో నిండిపోయింది. మరి కాసేపట్లో ధర్నా కూడా ప్రారంభం కానుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ.